హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఈ రోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. సో అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు పంజాబ్ కి. అలాగే ఆర్ఆర్ కి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, లేదా నెంబర్ 2 ఉన్నా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక మ్యాచ్ ఆడొచ్చు కాబట్టి ఫినాలేలో, అంటే ఎలిమినేటర్ ఉంటుంది కాబట్టి. సో ఆ అడ్వాంటేజ్ అనేది వాళ్ళు తీసుకోవాలని చూస్తారు. వాళ్ళు ఖచ్చితంగా గెలవాలని అయితే ఆడతారు ఆర్ఆర్. అలాగే పంజాబ్ కూడా ఖచ్చితంగా వాళ్ళు టోర్నమెంట్ ని మంచి ఫినిషింగ్ ఇవ్వాలని చూస్తుంది. సో గట్టి పోటీ అనేది ఇస్తుంది, అందులో డౌట్ లేదు. మనకు తెలుసు చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఏదైనా టీం ఉంది ఈసారి అంటే ఆర్సీబీ అండ్ పంజాబే. సో పంజాబ్ అసలు మరీ దారుణంగా ఉంది. ఏంటంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు. అలాగే ఏదైనా రన్స్ ఇది ఓడిపోతారులే మ్యాచ్ అన్నది దాన్ని డిపెండ్ చేసుకున్నారు. సో ఈసారి అలా ఉందన్నమాట. ఆర్సీబీ కూడా అంతే, వరుస పెట్టి విజయాలతో వాళ్ళు అసలు బాటమ్ ఆఫ్ ది టేబుల్ నుంచి అలా 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 పక్కన ఇప్పుడు ప్లే ఆఫ్ కి ఆశలు అంటారు కదా, ఆ ఆశలు కూడా మినుకు ఉన్నాయి వాళ్ళకి. సో చాలా మంది అనుకుంటారు ఆర్సీబీకి పక్కా ఛాన్స్ ఏం లేదు బ్రదర్. ఎందుకంటే అక్కడ ఎస్ఆర్హెచ్ ఉంది, సిఎస్కే ఉంది, ఇంకా రేస్ లో నిన్న ఎల్ఎస్జి ఓడిపోయినా కూడా ఎల్ఎస్జి కూడా రేస్ లో ఉంటది. ఎందుకంటే వాళ్ళు 12 పాయింట్స్ తో ఉన్నారు, 2 పాయింట్స్ కొడితే 14 పాయింట్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ చెన్నై ఓడిపోతేనే ఈ సినారియోస్ వర్కౌట్ అవుతాయి. చెన్నై ఆర్సీబీ మ్యాచ్ ఇది డిసైడెడ్ ఫ్యాక్టర్. సో ఎవరు 4th పొజిషన్ లో ఉంటారు అనేది. అప్పుడు ఢిల్లీ కంటే కూడా, అంటే ఢిల్లీకి ఫినిష్ అయిపోయింది, ఢిల్లీ కంటే కూడా ఎక్కువ సో మాక్సిమం కొట్టాల్సింది అయితే ఉంటుంది. ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ ఎల్ఎస్జికి ఇంకొక మ్యాచ్ ఉంది, అది ముంబై ఇండియన్స్ మీద ఉంది. సో ముంబై ఇండియన్స్ మీద మార్జిన్ విక్టరీ అంటారు, ఆ మార్జిన్ విక్టరీ అనేది చేయాలి. అది కూడా ఏంటి, సో అన్ని చూసుకున్న తర్వాత చేయాలి. ఇక్కడ ఎస్ఆర్హెచ్ కి మంచి ఛాన్స్ ఉంది. ఏంటంటే 2 మ్యాచ్లు ఉన్నాయి, జీటీ మీద ఉంది, అలాగే పంజాబ్ మీద ఉంది. వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, కంఫర్టబుల్ గా వెళ్ళిపోతారు ప్లే ఆఫ్ కి. క్యూ అని కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో చెన్నై ఆర్సీబీ మ్యాచే అన్నిటికీ డిసైడెడ్ ఫ్యాక్టర్ అని మనం అనుకోవచ్చు. సో బిగ్ బ్యాటిల్ అనమాట. సో ఇది ప్లే ఆఫ్ ఛాన్సెస్. అయితే ప్లే ఆఫ్ మీద వీడియో చేయండి చాలా మంది అడుగుతున్నారు. సో ప్లే ఆఫ్ మీద వీడియో అవసరం లేదు, అంత సీనరియో చాలా క్లియర్ గా ఉంది. మరే అంత క్రిటికల్ పొజిషన్ లో ఏ టీములు లేవు. సో ఈ రోజు మ్యాచ్ విషయానికి వద్దాం. అస్సాంలో మ్యాచ్ బ్యాటింగ్ ట్రాక్, ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉండబోతోంది. నిన్న కూడా బ్యాటింగ్ ట్రాకే ఉంది. అనవసరంగా ఎల్ఎస్జి వాళ్ళు లూజ్ షాట్లు ఆడుకుని అనవసరంగా ఇషాంత్ కి వికెట్లు ఇచ్చారు. అసలు సినిమాయే లేదు. సో అవుట్ కటర్ బాల్ ని సింగిల్ హ్యాండ్ తో ఆడి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. అదే మెయిన్ డిసడ్వాంటేజ్. సో రాగానే బాల్ లెగ్స్ మీద వికెట్ మీద వేస్తారని తెలిసి కూడా బదోని దాన్ని ఫ్లిప్ చేయలేకపోయాడు. ఇలాగా చాలా అంటే చాలా వాళ్ళు లూజ్ షాట్లు ఆడటం వల్ల స్వయం కృపణం అంటారు కదా, అదే ఎల్ఎస్జి కొంపుంచింది. అక్కడ పూరని చూడండి, బ్యాటింగ్ ట్రాక్ లో ఆడుతున్నట్టు ఆడాడు. అసలు ఏమాత్రం ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఇంకొంచెం 2-3 ఓవర్లు అంటే మ్యాచ్ ఇలా టర్న్ తిప్పేసేవాడు. సో అక్కడ బ్యాటింగ్ ట్రాకే, అందులో డౌట్ లేదు. అందుకే వాళ్ళు 200 కొట్టారు. వాళ్ళు కూడా చాలా తటపటాయిస్తూ కొట్టారు మధ్యలోనే. అది వాళ్ళకి ఢిల్లీకి కూడా పంత్ అవుట్ అయిపోవడం క్రూషియల్ టైంలో. సో ఆ ఏదైతే స్లాగ్ అవర్స్ ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది పెట్టింది. సో లేదంటే వాళ్ళు ఇంకా స్కోర్ కొట్టారు, 230 వరకు కొట్టేవాళ్ళు. వీళ్ళు కూడా చేసేవాళ్ళు. సో ఈ రోజు కూడా ఫుల్ బ్యాటింగ్ ట్రాక్. అవి మీరు ఎంత కొడతారు, ఇక్కడ ఎంత కొట్టినా కూడా డిపెండ్ చేసుకోవడానికి ఇలా అయిపోతూ ఉంటారు ఇది అపోనెంట్ కెప్టెన్. సో చేజింగ్ టీమ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పిచ్ మీద, ఎక్స్పర్ట్స్ చెప్పింది. సో అక్కడక్కడ చిన్న క్రాక్స్ అయ్యి ఉన్నాయి. లిటిల్ బిట్ స్పిన్నర్స్ కి ఏమన్నా వర్కౌట్ అయితే టర్న్ అవుతుంది, అప్పుడప్పుడు టర్న్ అవుతుంది అంటారు కదా, అలా టర్న్ అవుతుంది అనమాట. సో అది పిచ్ రిపోర్ట్. టాస్ గెలిస్తే కళ్ళు మూసుకుని బ్యాటింగ్ వెళ్ళిపోవచ్చు, భారీ స్కోర్ పెట్టేయచ్చు, చేజింగ్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు, లేదా చేజింగ్ తీసుకున్నా కూడా చేజింగ్ కొట్టడం కూడా ఈజీనే. సో ఏదైనా చేసుకోవచ్చు, అంటే అది ప్రిడిక్ట్ చేయలేం మనం, అది కెప్టెన్ మూడ్ని బట్టి ఉంటది. సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి మేబీ ఏమన్నా వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారేమో. అలాగే పంజాబ్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ అపోనెంట్ కి ఇవ్వచ్చు, ఎందుకంటే చేజింగ్ లో విన్ అవ్వచ్చు కాబట్టి. సో రాజస్థాన్ రాయల్స్ కి ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ రాజస్థాన్ రాయల్ కి 60% చెప్తుంది అబ్బా. 40% హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లో ఇది ఏం లేదు, తొక్కలేదు, ఏం లేదు. పంజాబ్ కి 40% చూపెడుతుంది. బట్ నా ప్రిడిక్షన్ ఏంటి? నా ప్రిడిక్షన్ ఎందుకో ఈ మ్యాచ్ పంజాబ్ గెలుస్తుంది అని అయితే అనిపిస్తుంది. పంజాబ్ ఆర్ఆర్ కి ఒక స్ట్రీట్ జలక్ ఇచ్చి చక్కగా వాళ్ళ టోర్నమెంట్ ని
మంచిగా ఫినిష్ చేసుకునే దశకి వెళ్తారు. అలాగే నెక్స్ట్ మ్యాచ్ SRH మీద ఉంది వాళ్ళకి. సో ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు చాలా బలంగా అపోనెంట్స్ కి ఒక ఇదిగా తయారవుతారు. కొరకరాని కొయ్యి అంటారు కదా, అలా తయారవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ఛాన్స్ లేదు, మమ్మల్ని వెళ్ళినవారు అన్నట్టు అయిపోద్ది. ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. వీళ్ళు ఎలాగో ఓడిపోతారు చెన్నై అని తెలిసి వాళ్ళు వేరే టీంని గుంజేసుకుంటే వెళ్ళిపోయారు అనమాట. అలాగే SRH కూడా గుంజుకుంటే వెళ్ళింది, మీకు గుర్తుందో లేదు అందరిని కూడా. సో అలాగే ఈసారి ముంబై గాని, మీకు ఇప్పుడు పంజాబ్ గాని, ఈవెన్ జీటీ ఆల్సో, జీటీకి కూడా లేదు, ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ లేదు జీటీకి కూడా. సో వాళ్ళు ఎవరో ఎదుటి వాళ్ళని ఎవరు గుంజేస్తారు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో పంజాబ్కి అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే ఉంది, గెలిచే ఛాన్స్ ఉంది. SRH ని కొంచెం ఇబ్బంది పెడతారు ఈ మ్యాచ్ కానీ విన్ అయితే, నా ప్రిడిక్షన్ అది. సో Dream11 పికప్ ప్లేయర్స్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి, కామెంట్ బాక్స్ లో పెట్టట్లేదు, డిస్క్రిప్షన్ లో ఉంటది. జస్ట్ రీడ్ మోర్ అని ఉంటది మీకు వీడియో పక్కన రైట్ లో, దాన్ని కొడితే మీకు మొత్తం డిస్క్రిప్షన్ వచ్చేస్తాం. మన ఛానల్ రిపోర్ట్, హ్యాష్ ట్యాగ్స్, అలాగే Dream11 పికప్ ప్లేయర్స్ అందరూ వచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ మనం పికప్ చేసిన ప్లేయర్స్ చాలా అంటే చాలా పాయింట్స్ అనేది సాధించారు, చాలా మంది సక్సెస్ అయ్యారు. ఎంత మంది ఫేస్బుక్ మెసెంజర్లు మెసేజ్ పెడతారంటే, సార్ మీరు ఆడతారా, మీరు చేస్తారా సార్, Dream11 యాప్ లో మీరు పెడతారా సార్, సో మీరు ఎంత సంపాదించుకున్నారు సార్ ఇలా మాట్లాడుతున్నారు. సో నేను అలాంటివి ఏం చేయను, మీరు కూడా చేయొద్దు. జస్ట్ పికప్ ప్లేయర్స్ ఎవరికైనా అవగాహన కోసం నేను పెడుతూ ఉంటా, నా Dream11 మాత్రం నేను పెడుతూ ఉంటా. నా ప్రిడిక్షన్ నమ్మి మీరు బెట్టింగ్ చేయొద్దు, ఓకేనా? సో చాలా మంది అదే 5,000 పెట్టాం, 10,000 పెట్టాం, 20,000 పెట్టాం, వద్దు బ్రదర్స్. ఎందుకంటే జస్ట్ IPL ప్రిడిక్షన్ ఏంటి ఇది, ఎవరు ఎన్ని తప్పులు అవ్వాలో చెప్పండి. నేను చెప్పిన చాలా తప్పులు అయింది, నిన్న మ్యాచ్ కూడా తప్పే అయింది. నేను LSG గెలుస్తుంది అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాచ్, పేకల మీద ఉన్న మ్యాచ్ గెలవకపోతే ఎలాగా, ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారు. సో పేకల మీద ఉంది, DC ఎలాగో వాళ్ళకి అంతగా ఛాన్స్ లేదు. ఈ మ్యాచ్ గెలిచిన కూడా అంత ఎక్కడో టెక్నికల్ గా ఎంత ఉంటుంది కానీ అంత, బట్ LSG గెలిస్తే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ గెలిచారు అంటే తక్కువ వెళ్ళిపోతారు వాళ్ళు. LSGకి ఎవరి మీద ఉంది నెక్స్ట్ మ్యాచ్ నేను చెప్తే చూడండి, ముంబై మీద ఉంది. సో ముంబై మీద గెలిస్తే వెళ్ళిపోతారు. సో అలాంటిది ఈ మ్యాచ్ గెలిస్తారే కదా మనం అనుకుంటాం, అది చేతులు ఎత్తేసారు. అక్కడ మీకు స్లాగ్ అవర్స్ లోనే వాళ్ళని ఇబ్బంది కొద్దిగా పెట్టినా కూడా మధ్యలో మిడిల్ అవర్స్ లో వదిలేశారు, చేతులు ఎత్తేసారు. ఆడు బౌలింగ్ మార్చడంలో కూడా పెద్దగా మార్చలా. ఆ రవి బిష్ణోయ్ అయితే క్యాచ్ లో వదిలేశాడు. ఆ క్యాచ్ తీసుకుని ఉంటే మేబీ ఏమన్నా అక్కడ కొంచెం డాట్ బాల్స్ ప్రెషర్ పడేదేమో, సో వేరే రన్ రేట్ స్లో అయ్యేదేమో. అప్పుడు 200 లోపు 190కి వాళ్ళు ఆ మార్క్ కానీ 200 మార్క్ కానీ దాటకపోతే సైకలాజికల్ గా వీళ్ళు విన్నింగ్ కి ట్రై చేసేవాళ్ళు చేజింగ్ లో, అది పోగొట్టుకున్నారు. ఇలా చాలా ఛాన్సులు వచ్చినాయి LSGకి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ అంతే ఇది. సో అందుకే ఓడిపోయారు. సో అలాగా ప్రిడిక్షన్స్ అన్ని పోతూనే ఉంటాయి, కొన్ని బ్యాక్ టు బ్యాక్, మొన్న వీక్ అయితే బ్యాక్ టు బ్యాక్ అన్ని కరెక్ట్ అయినాయి మనం. సో ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు కూడా దాన్ని అందుకే ప్రిడిక్షన్ అంటాం, ఎస్ వర్క్. వీళ్ళు గెలుస్తారు, ఈ టీం ప్రకారంగా మనకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు గెలుస్తారని, అందుకని చెప్తూ ఉంటా. అలాగే ఫాలో అవ్వండి నా ఛానల్ మొత్తం, ప్లీజ్ ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బ్రదర్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం నాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. సో అదనమాట. సో వరల్డ్ కప్ అనాలిసిస్ కూడా మనం మాట్లాడుకుందాం టీం బై టీం. సో ఈ రోజు నా ప్రిడిక్షన్ ఏంటంటే పంజాబ్ గెలిచే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. RR మీద మరి ఎవరు గెలుస్తారనేది చూద్దాం. మీకేమనిపిస్తుందని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.